ఉన్నతమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన, ఇప్పటి వరకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా మీరు మహిమ పొందుకున్న దేవుడవు నాయన. ఇది మీరు మాట్లాడే సమయము తండ్రి. మీరు మాట్లాడితే మా జీవితాలు కట్టబడతాయి. మీరు మాట్లాడితే మాకు ఆరోగ్యము, మాకు నెమ్మది, మా బాధలలో మాకు నెమ్మదినిచ్చే మాటలు, మమ్మల్ని బ్రతికించే మాటలు, మమ్మల్ని నిత్య జీవం వైపు నడిపించే మాటలు మీ నామములో మాకు అనుగ్రహించమని నేను వేడుకుంటున్నాను తండ్రి. ఇదిగో నాయన, మరి ఈ 8th రోజు నాయన, ఈ మంత్ 8th రోజు మరి నాయన శ్రీ పి సునీల్ గారిది, అలాగే మరి నాయన అయ్యా మరి కెలిసి యొక్క బర్త్డే జరిగిన ఉంటుండగా జ్ఞాపకం చేసుకోండి. 9th రోజు రిచర్డ్ శామ్ యొక్క బర్త్డే జరిగిన ఉంటుండగా మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను తండ్రి. మీ దయా కిరీటమును మీ పిల్లలకు ధరింప చేయండి. సంవత్సరములు జరుగుతూ ఉండగా మీ కార్యములు నూతనపరచండి తండ్రి. ఇదిగో నాయన మరి దేవ, అనేకమైన బర్త్డేస్ వారి జీవితంలో జరుపుకొని ప్రభువునందు ఆనందించుదురుగాక నేను వేడుకుంటున్నాను నాయన. ఈ తరములో పుట్టిన కారణ జన్ములు నాయన మీకు స్తోత్రాలు, మీకు వందనాలు తండ్రి. అయ్యా మీకు మహిమను తీసుకొని రావాలి అయ్యా, తల్లిదండ్రికి పేరు ఘనతను తీసుకొని రావాలని నేను వేడుకుంటున్నాను తండ్రి. వారి డ్యూటీస్లో, వారి చదువులలో, వారి ఎదుగుదలలో మీరే తోడుగా నీడగా ఉండి మీ పిల్లలను దీవించి ఆశీర్వదించమని నేను వేడుకుంటున్నాను నాయన. బలహీనముగా ఉన్న సునీలను తాకండి, ముట్టండి. యేసు నామములో మీరు స్వస్థపరచమని నేను వేడుకుంటున్నాను దేవా. మీ పరిశుద్ధాత్మ సహాయము పరిపూర్ణముగా మాకు అనుగ్రహించి మీ సమయోచితమైన జ్ఞానముతో నన్ను నింపమని, ఇంకనూ రావలసిన మీ పిల్లలను సకాలములో మీరే నడిపించి మా ప్రార్థనకు ప్రతిఫలములు దయచేయమని క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. మరి కూడి వచ్చిన మీ అందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమున అందరికీ శుభములు, అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. మంచిదమ్మా, దయచేసి ఎవరు కూడా బయటికి లోపలికి తిరగండి. ఫోన్స్ ఉంటే స్విచ్ ఆఫ్ చేసుకోండి, లేదంటే ఫ్లైట్ మోడ్లో పెట్టుకోండి, లేదంటే సైలెంట్ మోడ్లో పెట్టుకోండి. ఎందుకంటే 1 గంట దేవుని మందిరంలో మనం గడపటం అన్నది అది చాలా విలువైనది, అది మనకు మేలుకరమైనది. కాబట్టి అందరూ కూడా అంత ఇంపార్టెంట్ ఫోన్స్ ఏమి కాదు, అన్నీ కూడా వైబ్రేషన్లో పెట్టుకోండి, లేదంటే ఫ్లైట్ మోడ్లోనైనా మీరు పెట్టుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. ఎందుకు చెబుతున్నాను ఈ మాట అన్నప్పుడు, సినిమా థియేటర్కి పోయినామా, ఎవరైనా సినిమా థియేటర్కి వెళ్ళిన వాళ్ళం కదా, అందరం కూడా ఫోన్ పట్టుకొని ఫోన్ రాగానే బయటికి వెళ్ళిపోయి మాట్లాడతానమ్మా, చెప్పాలా? సినిమా థియేటర్లో అటు ఇటు ఊరికే లేచిపోవటం రావటం లాంటివి చేస్తారమ్మా? చేయరు కదా. కాబట్టి దయచేసి అందరూ కూడా దేవుని మందిరం అంటే దేవుని ఇల్లు, దేవుని మందిరానికి విలువనివ్వాలి. మనం ఊరికే అటు ఇటు తిరగటం, ఫోన్లు పట్టుకొని అంత ఇంపార్టెంట్ ఏముంది చెప్పండి. కాబట్టి మనమందరం కూడా దేవుని మాటలు వినడానికి వచ్చాం, వీడికి దేవుని మాటలు విందాం. రైట్. మరొక విషయం ఏంటన్నప్పుడు, మరి దేవుని మందిరానికి రాలేని మనము, దేవుని మందిరంలో అడుగు పెట్టలేని మనము పరలోకంలో ఎలా అడుగు పెడతాం మనం? ఏందమ్మా, అవునా కదా? దేవుని మందిరంలో అడుగు పెట్టడానికి రాని మనము పరలోకంలో ఎలా అడుగు పెడతావు నువ్వు? ఏ ధైర్యంతో బతుకుతున్నాం మనము? ఏ ధైర్యంతో బతుకుతున్నాం మనము? మరి మొన్న అంత పెద్ద రిట్రీట్ చేసుకున్నాం, ఎన్ని కుటుంబాలు ఆబ్సెంట్ అయినాయి మీరు చెప్పండి? ఆబ్సెంట్ అయిన కుటుంబాలు లేవామా? ఎంతోమంది వృద్ధులు ఆరోగ్యం బాగలేకపోయినా, శరీరం సహకరించకపోయినా ఆటోలలో వచ్చారు. మరి ఎందుకు రావటం లేదు మీరు ఆలోచించండి. ఎందుకు అంత పెద్ద రిట్రీట్ జరిగిందే, ఎక్కడెక్కడి నుంచో వచ్చారే. ఉప్పలు ఎక్కడా, శనిగరం ఎక్కడా, పెగడపల్లి, ఇవన్నీ ఎక్కడెక్కడి నుంచో మరి వచ్చారు. మరి మన దగ్గర ఉన్న వాళ్ళు మన దగ్గరికి ఎందుకు రావటం లేదు? కరీంనగర్ నుంచి కూడా వచ్చారట, మీరు ఆలోచించండి. హైదరాబాద్ నుంచి అమ్మగారు రాలేదా? ఏందమ్మా, ఎందుకు? కాబట్టి మందిరములో అడుగు పెట్టలేని మనము పరలోకంలో అడుగు పెట్టలేరు. మీరు రాసుకోండి, వెళ్ళరు. ఏదో చెప్పుకోవడానికి క్రైస్తవులను తప్ప పరలోకములో అడుగు పెట్టనివ్వడు.
ఎందుకంటే మందిరంలో ఏముందంటే, మందిరములో పరలోకానికి వెళ్ళే నిచ్చెన ఉంది. అందుకే మన ముందు ఒక వాక్యం ఉంటుంది. మన ఎంట్రన్స్ ముందు ఏం వాక్యం ఉంటుందమ్మా? ఏముంటుందమ్మా? ఇది పరలోకపు గవిని, ఇది పరలోకపు గవిని. పరలోకానికి ఎవ్వరు రావాలన్నా ఈ గవినిలోనికి ఎంటర్ కావాలి, ఈ సంఘములోనికి ఎంటర్. సంఘములో పరలోకానికి వెళ్ళే నిచ్చెన ఉంది, నిచ్చెన ఉంది. మందిరానికి రావటం లేదంటే మీరు పరలోకానికి వెళ్ళరు 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 వెళ్ళరు. అందుకేనండి, కాబట్టి మందిరానికి విలువివ్వండి, దేవుని మాటలకు విలువివ్వండి. ఒకవేళ అనారోగ్యం ఉంది, ఉద్యోగాలు ఉన్నాయి, డ్యూటీస్ ఉన్నాయి అంటే అది ఓకే, దానికి ఎవరు మరి ఆరోగ్యం సహకరించినప్పుడు ఏమొస్తాం మనం? డ్యూటీలు ఉన్నప్పుడు ఏమొస్తాం మనం? కాబట్టి ఒట్టిగానే ఇంటి దగ్గర ఉండి కనుక టైం వేస్ట్ చేసుకోకండి. కాబట్టి మనం ఆలోచిద్దాము. ఈరోజు ఒక అద్భుతమైన అంశాన్ని మీకు తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. పోయిన వారం మనం ఏం నేర్చుకున్నామమ్మా? పోయిన వారము లేరు, మంచిది. కాబట్టి పోయిన వారం పాస్టర్ గారు టైటిల్ చెప్పలేదమ్మా? ఏం చెప్పే టైటిల్ చెప్పలేదా? ఏదేమైనా మంచిది. మరి ఈ వారము ఒక అద్భుతమైన టాపిక్ మీరు అందరూ కూడా మీ మనస్సు అనే పలక మీద రాసుకోండి. ఈ మాటలు మనస్సు అనే పలక మీద స్టాంప్ పడిపోవాలి, ముద్రణ కావాలి. ఏంటన్నప్పుడు ఈరోజు మనం నేర్చుకోబోయే అంశము, తండ్రుల తప్పిదములు 3-4 తరముల వరకు పిల్లల మీదకి వచ్చునా. దయచేసి అందరూ కూడా రాసుకునే వాళ్ళు రాసుకోండి. తండ్రుల తప్పిదములు 3-4 తరముల వరకు పిల్లల మీదకి వచ్చునా అనే మంచి అంశాన్ని బైబిల్ నుండి మనమందరం కూడా ఆలోచన చేద్దాం. ఈరోజు మనం అందరం కూడా కుటుంబాల్లో, ఫ్యామిలీస్లో జరిగే కొన్ని సంఘటనలను గురించి చాలా జాగ్రత్తగా మనం ఆలోచిద్దాము. ఎందుకంటే ఒక ఫ్యామిలీ అని దేన్ని అంటాము అన్నప్పుడు, ఒక ఫ్యామిలీ అని దేనంటాము అన్నప్పుడు, ఆ కుటుంబంలో తండ్రి ఉండాలి, తల్లి ఉండాలి, పిల్లలు ఉంటే దాన్ని ఏమంటాము అంటే ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం అని మనం పిలుస్తాము. ఈ కుటుంబాలన్నీ కూడా దేవుని వలన ఏర్పడిన కుటుంబాలన్నీ కూడా దేవుని వలన ఏర్పడిన కుటుంబాలు. ఎప్పుడైతే మరి మ్యారేజ్ జరుగుతుందో, మ్యారేజ్ జరిగిన తర్వాత మనం ఆలోచన చేయగలిగితే, ఇక దంపతులు కోరుకునేది ఏంటంటే మాకు పిల్లలు కావాలి అని కోరుకుంటారు, పిల్లలు కావాలని కోరుకుంటారు. అలా మనం ఆలోచన చేయగలిగితే కొంతమందికి తొందరగా పుడతారు, కొంతమందికి ఏమో ఆలస్యం అవుతుంది. ఏది ఏమైనప్పటికీ పిల్లలు పుట్టాలి అంటే అది మన చేతిలో లేదు, కానీ అది దైవాధీనము. అది ఎవరి ఆధీనంలో ఉందమ్మా? అది దేవుని ఆధీనములో ఉంది. కొంతమందికి తొందరగా పుడతారు, కొంతమందికి 2 సంవత్సరాలకు పుట్టవచ్చు, కొంతమందికి 5 సంవత్సరాలకు, కొంతమందికి 10 సంవత్సరాలకు. బైబిల్ గ్రంథంలోనైతే 25 సంవత్సరాలకు పుట్టారు అబ్రహాము గారికి. కొంతమందికి అయితే వృద్ధాప్యంలో దేవుడు కుమారునిచ్చాడు జకరయ్య ఎలిజబెత్ దంపతులకు. కాబట్టి పిల్లలు పుడతారు, కానీ కొంతమందికి తొందరగా పుడతారు, కొంతమందికి ఆలస్యంగా పుడతారు. ఇలా పిల్లలు పుట్టాలని కొంతమంది హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉంటారు, మందిరాల చుట్టూ తిరుగుతూ ఉంటారు, ఎన్నో దాన ధర్మాలు చేస్తూ ఉంటారు, ధర్మ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే పిల్లలు పుట్టారు అంటే, పిల్లలు ఉన్నారు అంటే మనకు బాధ్యత ఉంది అని అర్థము. పిల్లలు ఇచ్చాడు దేవుడు మీకంటే మీకు బాధ్యతను దేవుడు ఇచ్చాడు అని అర్థము. పిల్లలు లేరు అంటే మీకు దేవుడు బాధ్యతను ఇవ్వలేదు, మీరు దేవుని కొరకు బ్రతికితే చాలు. పిల్లలు ఉన్న తల్లిదండ్రులు పిల్లల పట్ల మీకు ఒక దేవుడు బాధ్యతనిచ్చాడు. పిల్లలు లేరంటే మీరు మాత్రము దేవుని కొరకు బ్రతికితే చాలు, మీరు మాత్రం దేవుని కొరకు బ్రతికితే చాలు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే పిల్లలు పుట్టారు అనగానే మనం సంతోషపడతాము, పిల్లలు పుట్టారు అనగానే మనము పొంగిపోతాము. కానీ పిల్లలు పుట్టారన్న సంతోషం ఒకవైపు అయితే, మరొక వైపు పిల్లలు పుట్టారు అంటే బాధ మరొక వైపు. ఇది నేనంటున్న మాట కాదు, బైబిల్ గ్రంథంలో నీకు కుమారుడు పుట్టబోతున్నాడు అనగానే బైబిల్ గ్రంథంలో ఒక దంపతులు భయపడిపోయారు. అదేంటండి? పిల్లలు పుడితే సంతోషమే కదా, పిల్లలు పుడితే ఆనందమే కదా. మరి అలాంటిది బైబిల్ గ్రంథంలో అయ్యా నువ్వు చాలా రోజుల నుంచి మీరు ఎదురు చూస్తున్నారు, మీకు ఇదిగో కుమారుని ఇవ్వబోతున్నాను అంటే ఒక కుటుంబము
భయపడిపోయింది. ఇంతకీ ఏంటి ఆ కుటుంబము అని మనం ఆలోచన చేయగలిగితే అందరూ కూడా న్యాయాధిపతుల గ్రంథము, పరిశుద్ధ దేవుని గ్రంథములో నుండి న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాం. 13వ అధ్యాయం 8వ వచనాన్ని అందరం చదవం. అందుకు మనోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేమేమేమి చెయ్యవలెనో దానిని మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా. భయపడిపోతున్నారు మనోహ దంపతులు భయపడిపోతున్నారు. అయ్యా, పుట్టబోయే బిడ్డను మేము ఎలా పెంచాలో మాకు నేర్పయ్యా అని దేవుణ్ణి వేడుకుంటున్నారు. అదేంటండి, మనకు తెలియదా ఎలా పెంచాలో? ఎలా పెంచాలో మనకు తెలియదా? హాస్పిటల్కి ఎప్పుడు తీసుకెళ్ళాలి, ఏ టైంలో వ్యాక్సిన్ వేయించాలి, ఏమి తినిపించాలి, ఎప్పుడు తినిపించాలి, ఎలా చూసుకోవాలి, ఇవన్నీ మనకు తెలియదా? తెలుసు కదా. మరి ఎందుకు మనోహ దంపతులు ఎందుకు భయపడుతున్నారు? అయ్యా, మాకు కుమారుని ఇవ్వబోతున్నావట, ఆ కుమారునికి మేము ఏమేమి చెయ్యాలి, దయచేసి మాకు చెప్పయ్యా అని దేవుణ్ణి వేడుకుంటున్నారు. ఆ పుట్టబోయే బిడ్డ గురించి దేవుణ్ణి అడుగుతున్నారు. కాబట్టి భయపడిపోతున్నారు. అయ్యా, మేము ఎలా పెంచాలి? ఎందుకంటే మన పిల్లలు బాగానే ఉన్నారు, అందరూ మంచోళ్ళే అని మనం అనుకుంటున్నాం. కానీ సమాజంలో ఎలాంటివి జరుగుతున్నాయో కొన్ని మనకు తెలియాలి. ఎందుకు తెలియాలి అన్నప్పుడు మనం జాగ్రత్త పడడానికి పిల్లలు మంచిగా స్కూల్కి వెళ్తున్నారు, బాగా చదువుకుంటున్నారు, నా పిల్లలకేంటి, నా పెంపకానికి డోకేంటి అని అనుకోకండి. జాగ్రత్తగా వినండి. ఏం జరిగింది అన్నప్పుడు ఇది బెంగళూరులో జరిగింది. ఇది డిసెంబర్ 1, 2022లో పిల్లల స్కూల్ బ్యాగులో కండోములు, గర్భనిరోధక మాత్రలు. ఇంతకీ ఏ క్లాస్ పిల్లలంటే 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ పిల్లలట. అయితే స్కూల్కి వెళుతున్నప్పుడు ఈ పిల్లలలో ఒకలాంటి మార్పు కనపడుతుందట, టీచర్లో ఒకలాంటి బిహేవియర్ కనపడుతుందట. అప్పుడు ఆ టీచర్ వెళ్ళిపోయి స్కూల్ యాజమాన్యానికి కంప్లైంట్ ఇవ్వటము. అప్పుడు స్కూల్ యాజమాన్యం అంతా వీళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు, వీళ్ళందరినీ బయటికి పంపిద్దాము, అప్పుడు మనము వాళ్ళ బ్యాగులు చెక్ చేద్దాము అని ఏం చేశారంటే పిల్లలందరినీ బయటికి పంపించారు. 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ పిల్లల్ని బయటికి పంపించారు. అప్పుడు వాళ్ళ బ్యాగుల్లో ఏం దొరికాయటండి, ఇదంతా మీకు తర్వాత పంపిస్తాను. ఇవాళ బ్యాగుల్లో ఏం దొరికాయన్నప్పుడు అండి, బ్యాగులు తనిఖీ చేయాలని ఆదేశించింది. ఆదేశాల మేరకు పాఠశాలల విద్యార్థుల బ్యాగులలో తనిఖీ చేసిన టీచర్లు షాకు గురయ్యారు. 8, 9, 10 తరగతులు చదివే పిల్లల బ్యాగులో కండోములు, సిగరెట్లు, గర్భనిరోధక మాత్రలు, లైటర్లు, వైట్నర్లు, అధిక మోతాదులో నగదు కనిపించాయి. కొందరు విద్యార్థుల వాటర్ బాటిల్స్లో మద్యము ఉన్నట్లు గుర్తించారు. ఒక విద్యార్థి బ్యాగులో నోటి ద్వారా తీసుకునే గర్భనిరోధక మాత్రలు, ఐపిల్లు లభించాయి. ఏ క్లాస్ అమ్మా? 8th క్లాసు, 9th క్లాసు, 10th క్లాసు. ఎవడైనా వాటర్ బాటిల్లో నీళ్లు తీసుకెళ్తాడు. వీళ్ళేం తీసుకెళ్తున్నారట, అందులో మద్యము కలిపి తీసుకొని వెళుతున్నారట. వైట్నర్ ఉంటుంది కదమ్మా, వైట్నర్ ఏదన్నా మిస్టేక్ రాసినప్పుడు వైట్నర్ రాస్తాం కదా, దాన్ని మత్తుకు వాడతారు. బాగా వైట్నర్ను బాగా రుద్ది స్మెల్ తీసుకుంటే అది మత్తుగా మారిపోతుంది. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే స్కూల్ బ్యాగులో టిఫిన్లు ఉంటాయి, స్కూల్ బ్యాగులో పుస్తకాలు ఉంటాయి, పెన్సిళ్ళు, పెన్నులు ఇవ్వంటాయి. కానీ వాళ్ళ స్కూల్ బ్యాగులో చూడండి ఏమున్నాయో. మరి తల్లిదండ్రులకి తెలియదా? తల్లిదండ్రులు పట్టించుకోవటం లేదా పిల్లల్ని అన్నప్పుడు తల్లిదండ్రులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ తర్వాత తల్లిదండ్రులు అంటున్న మాట ఏంటంటేనండి, తల్లిదండ్రులు ఏమంటున్నారంటే, ఇలా పిల్లల బ్యాగులో కండములు దొరికాయని తెలిసి తల్లిదండ్రులు సైతం నిర్వేర్యపోయారు, ఇవేవి తమకు తెలియదన్నారు.
ఒకవైపు పిల్లలు లేక బాధపడుతున్న తల్లిదండ్రులు ఒకవైపు అయితే, ఇలాంటి పిల్లలున్న తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి మీరు ఆలోచించండి. అందుకే మనోహ గారు ఆయన భయపడుతున్నాడు. అయ్యా, నాకు కుమారుణ్ణి మీరు ఇవ్వబోతున్నారట. ఆ కుమారుణ్ణి మేము ఎలా పెంచాలయ్యా, ఏ విధంగా పెంచాలయ్యా అని మనోహ గారు దేవుణ్ణి వేడుకుంటున్నాడు. చాలా ఏదో మా అంత పెంపకంలో మా అంత పండితులు లేరు అనుకోకండి. చాలా జాగ్రత్తగా మీ పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మరొకటి జరిగింది ఏంటంటేనండి, గంజాయి మత్తులో 10th క్లాస్ అమ్మాయిలు జగిత్యాలలో గంజాయి మత్తులో 10th క్లాస్ అమ్మాయిలు ఒకదానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళకు గంజాయి అలవాటు చేసి రేవు పార్టీకి పంపిస్తున్నారట అమ్మాయిలను. ఏ క్లాస్ అంటే వీళ్ళు 10th క్లాస్ అమ్మాయిలు. అంటే సమాజంలో పిల్లలు ఏ విధంగా చెడిపోతున్నారో చూడండి. ఎప్పుడైనా మనకిచ్చిన పిల్లల్ని, దేవా నాకు పిల్లల్ని ఇచ్చావు, మరి నేను ఎలా పెంచాలి అని ఎప్పుడైనా దేవుణ్ణి అడిగిన తల్లిదండ్రులు ఉన్నారా? ఎందుకంటే మనం ఆలోచన చేయగలిగితే సమాజంలో చెడిపోతున్నారు. అందుకే పిల్లల్ని ఇచ్చాడు దేవుడు అంటే చాలా జాగ్రత్తగా బాధ్యతగా పిల్లల్ని పెంచాలి మనము. ఎందుకంటే మనము చేసే ఏవైతే పొరపాట్లు ఉన్నాయో, మనము చేసే ఏవైతే తప్పిదాలు ఉన్నాయో అవి మన పిల్లల మీదకి వస్తాయి. మన పిల్లల మీదకే కాదు, 4 తరాల వారి మీదకి వస్తాయి. అందుకే మనోహ గారు అడుగుతున్నారు, దేవా నువ్వు నాకు కుమారుణ్ణి ఇవ్వబోతున్నావని మాకు తెలిసింది, మేము ఎలా పెంచాలి? భయపడిపోతున్నారు. కాబట్టి మరి తల్లిదండ్రుల తప్పిదములు 3-4 తరముల వరకు పిల్లల మీదకి వచ్చునా అంటే వస్తాయి అని చదివినప్పుడు అండి మనకు భయం కలగాలి. ఎందుకంటే మనము చేసే ఒక పొరపాటు అది 4 తరాల వరకు ఉంటుంది. ఇంతకీ ఈ వాక్యం ఎక్కడుంది? ఎప్పుడు ఈ వాక్యము ఎక్కడ ఉంది మనం చదవగలిగితే అందరూ కూడా నిర్గమకాండం దయచేసి అందరూ కూడా నిర్గమకాండము 20వ అధ్యాయము, నిర్గమకాండము 20వ అధ్యాయము, దయచేసి 20వ అధ్యాయము 4-5 వచనాలు జాగ్రత్తగా చదువుకుందాం. 4-5 వచనాలు జాగ్రత్తగా చదువుకుందాం. చదవము. పైన ఆకాశమందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ళ యందే గాని యుండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజించకూడదు. ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదికి రప్పించుచు. ఏమంటున్నాడు? తండ్రుల దోషము, తండ్రుల తప్పిదములు, తండ్రుల తప్పులు 3-4 తరముల వరకు కుమారుల మీదికి వస్తాయి అని దేవుడు చెబుతున్నాడు అన్నప్పుడు, మరి ఈరోజు తల్లిదండ్రిగా మనం ఎంత జాగ్రత్తగా మన పిల్లల ముందు బ్రతకాలి మీరు ఆలోచించండి. ఎందుకంటే మీరు చేసే ప్రతిదీ కూడా అది 3-4 తరాల వరకు అది పిల్లల మీదకి వస్తుంది అని దేవుడు చెబుతున్నాడు. మరి దేవుడు చెప్పిన ఏ మాటైనా కూడా భూమి ఆకాశమైన గతించిపోవునేమో కానీ ఒక సున్నాయినను పొల్లైనను తప్పిపోదు అని దేవుడు చెప్పాడు. కాబట్టి మనం ఆలోచిద్దాము, 3-4 తరముల వరకు తండ్రుల దోషము పిల్లల మీదకి వస్తుందంటే ఖచ్చితంగా వస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ మనం ఆలోచన చేయగలిగితే బైబిల్ గ్రంథంలో దేవుడు ఏదైనా మాట చెప్పాడు అంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మరి ఇది అర్థం చేసుకోవడానికి తండ్రుల దోషము 3-4 తరముల వరకు పిల్లల మీదకి వచ్చిందా అన్నప్పుడు అండి, ఇక బైబిల్లో ఈ వచనాన్ని మనం అర్థం చేసుకోవడానికి బైబిల్ గ్రంథంలోనికి మనం వెళ్ళగలిగితే అందరం కూడా దయచేసి ఆదికాండము 12వ అధ్యాయము, దయచేసి ఆదికాండము 12వ అధ్యాయము 13-14 వచనాలు మనం చదువుకుందాం. 13-14 వచనాలు మనం చదువుకుందాం.
ఆ, నీ వలన నాకు మేలు కలుగునట్లు ఆ, నీవు నా సహోదరివని దయచేసి చెప్పుమనెను. అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీలు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతియు యుండుట చూచిరి. ఇక్కడ సందర్భం ఏంటన్నప్పుడమ్మా, ఇక్కడ సందర్భం ఏంటంటే వీళ్ళు ఏ కానాను ప్రాంతానికైతే వెళ్ళారో ఆ కానాను ప్రాంతంలో కరువు రావటం వల్ల వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు అన్నప్పుడు వీళ్ళు ఇదిగో ఐగుప్తు దేశానికి వెళ్ళారు. ఇప్పుడు శారమ్మ గారితో ఇదిగో అబ్రహాము గారు చెబుతున్నారు, అమ్మా నువ్వేమో అందగత్తెవు, నువ్వేమో ఎలా ఉన్నావంటే 60లో 20 లాగా నువ్వు ఉన్నావు, కాబట్టి నీ కోసం నన్ను చంపుతారు, కాబట్టి నువ్వేమని చెప్పమంటున్నాడు, నీవు నా సహోదరివి, ఎవరైనా ఈయన ఎవరు అని నిన్ను అడిగినప్పుడు నువ్వేం చెప్పాలి? ఏం చెప్పాలమ్మా? సహోదరివి. ఇప్పుడు ఈయన నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా? ఏం చెప్తున్నాడమ్మా? భార్యను పట్టుకొని ఏమంటున్నాడమ్మా? సహోదరిమని చెప్పమంటున్నాడు. తర్వాత ఇదే సందర్భం ఇలాంటిదే 20వ అధ్యాయానికి మనం వద్దాం. 20వ అధ్యాయము దయచేసి 10వ వచనము 11వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాం. చదవమ్మా. మరియు అబీమెలెకు అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రము లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురనుకొని నేను అబద్ధము చెప్పి తిని. ఎవరి కోసం అబద్ధం చెప్పాడటమ్మా? నా ప్రాణం మీరు తీస్తారు, నన్ను చంపేస్తారు అని ప్రాణ భయముతో నేను నా భార్యను నా చెల్లి అని, నా సహోదరి అని నేను చెప్పాను అంటున్నాడు. అంత పెద్ద విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గారు ఏమని చెబుతున్నాడు అంటే భార్యను పట్టుకొని నా సహోదరి అని చెబుతున్నాడు. అబీమెలెకు ఆ రాజుకు చెబుతున్నాడు, ఎందుకంటే నా ప్రాణం తీసేస్తారని ప్రాణ భయముతో నేను మీకు అబద్ధం చెప్పాను. ఇప్పుడు అబ్రహాం గారు అబద్ధం చెప్పాడు, ఓకేనమ్మా? అబ్రహాం గారు అబద్ధం చెప్పాడు. ఇప్పుడు అది అబ్రహాము గారితోనే ఆగిపోయిందా? అతని తర్వాత అతని గర్భమున పుట్టిన ఇస్సాకు గారికి కూడా వచ్చిందా అలవాటు? అమ్మా, ఇప్పుడు ఈయన అబద్ధం చెప్పాడు, ఓకేనమ్మా? ఈయన అబద్ధం చెప్పాడు. ఇప్పుడు ఇస్సాకు గారు కూడా ఎక్కడైనా అబద్ధం చెప్పాడా? ఎక్కడైనా చెప్పాడమ్మా అబద్ధం? ఎక్కడ చెప్పాడు అన్నప్పుడు అమ్మ ఇప్పుడు ఇది చూడండి, ఈ అలవాటు కాస్త ఏమైపోయిందంటే ఆదికాండం 26వ అధ్యాయము మొదటి వచనం మనము చదువుకుందాం. ముందుగా మొదటి వచనం చదువుకొని 6-7 వచనాలు మనం చదువుకుందాం. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశములో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళాను. మరలా కానాను ప్రాంతంలో కరువు రావటం, అప్పుడు గెరారు ప్రాంతానికి మళ్ళీ వెళ్ళాడట. అప్పుడు 6-7 వచనాలు మనం చదువుకుందాం. ఇస్సాకు గెరారులో నివసించెను. ఆ చోటి మనుషులు అతని భార్యను చూచి ఆమె ఎవరని అడిగినప్పుడు ఆమె నా సహోదరి అని చెప్పాను. ఎందుకనగా రిబుకా చక్కనిది గనుక ఈ చోటి మనుషులు ఆమె నిమిత్తము నన్ను చంపుదురు అనుకొని తన భార్య అని చెప్పుటకు భయపడేను. ఈ డైలాగ్ ఎక్కడో విన్నామమ్మ. ఎక్కడ విన్నాం ఈ డైలాగు? ఇదే డైలాగ్ ఎవరు చెప్పారమ్మా? అబ్రహాం గారు చెప్పిన డైలాగే ఎవరు చెబుతున్నారమ్మా? ఇస్సాకు గారు చెబుతున్నారు. అదే డైలాగ్. అంటే ఇప్పుడు ఆ అలవాటు ఎవరికి వచ్చింది? ఇప్పుడు అది ఎవరికి వచ్చిందమ్మా? అది మొదటి తరం. ఇది ఎన్నో తరం అమ్మ? ఇది 2వ తరం. ఇప్పుడు 3వ తరం దగ్గరికి వెళ్ళాలి. ఎన్ని తరాల వరకు వస్తుందన్న చెప్పాడమ్మా? 3-4 తరముల వరకు. ఇప్పుడు ఆ తర్వాత ఆయన గర్భవాసం నుంచి వచ్చిన యాకోబు గారి దగ్గరికి వెళ్దాము. ఇప్పుడు ఈయనేం అబద్ధం ఆడాడు చూడండి. అదే ఆదికాండం 37వ అధ్యాయము. దయచేసి ఆదికాండము 27వ అధ్యాయం, ముందుగా 27వ అధ్యాయము
22, 23 వచనాలు చదువుకుందాం. ఆదికాండం 27వ అధ్యాయము. ఆ ఆ ఆ ఉమ్, ఉమ్. ఇసాకు అతన్ని గుర్తుపట్టలేక అతన్ని దీవించి ఆ చాలమ్మా. ఇప్పుడు ఈయనేం చేస్తున్నాడు యాకోబు గారు? వాయిస్ ఏమో ఏశావుది, చేతులు ఎలా ఉన్నాయట? చేతులు మాత్రము ఏశావి, వాయిస్ ఏమో యాకోబుది. చేతులు మాత్రము ఏశావి. అప్పుడు ఇస్సాకు గారు అడుగుతున్నారు, పాపం కళ్ళు కనపడటం లేదు ఆయనకి కళ్ళు కనపడటం లేదు. ఇప్పుడు కళ్ళు కనపడని ఆయన అడుగుతున్నాడు, నాయనా నువ్వు ఏశావేనా అని అడిగినప్పుడు ఇప్పుడు ఈయనేం చెబుతున్నాడమ్మా? అవును, నేను ఏశావునే. అంటే ఇప్పుడు ఈయనేం చెప్పాడు? అటు అబ్రహాం గారు చెప్పారు, ఆ తర్వాత ఇస్సాకు గారు చెప్పారు, ఆ తర్వాత యాకోబు గారు చెప్పారు. అందుకే ఎన్ని తరముల వరకు వస్తాయన్నదమ్మా? 3, 4 తరముల వరకు. ఇప్పుడు ఇప్పుడు యాకోబు గర్భవాసం నుంచి వచ్చిన వాళ్ళు ఇశ్రాయేలీలు. మరి వీళ్ళు కూడా తండ్రికి అబద్ధం చెప్పారంటే వీళ్ళు అబద్ధం చెప్పారు. వీళ్ళు ఎక్కడ చెప్పారు? ఆదికాండం 37వ అధ్యాయము, 31, 32, 33 వచనాలు మనం చదవమ్మా. వారు యోసేపు అంగిని తీసుకొని ఒక మేక పిల్లను చంపి దాని రక్తములో ఆ అంగిని ముంచి వారు తండ్రి యొద్దకు దాన్ని తెచ్చి, ఇది మాకు దొరికెను, ఇది నీ కుమారుని అంగి అగునో కాదో గుర్తుపట్టమని చెప్పిరి. అతడు దానిని గుర్తుపట్టి, ఈ అంగి నా కుమారునిదే, దుష్టముఖము వారిని తినివేశాను గనక యోసేపు నిశ్చయముగా చీల్చబడేనా నేను. ఇప్పుడు 10 మంది కుమారులు వచ్చి యాకోబు గారికి ఏం చెబుతున్నారమ్మా? అబద్ధము చెబుతున్నారు. ఇది ఎక్కడ ప్రారంభమైందమ్మా? అబ్రహాము గారి దగ్గర ప్రారంభమైన అలవాటు. అది అబ్రహాము గారితోనే పోలేదు, అది ఇస్సాకు గారిలోనికి వచ్చింది. ఆ అలవాటు ఇస్సాకు గారితో పోలేదు, అది యాకోబులోనికి వచ్చింది, అది యాకోబుతో పోలేదు. ఆ తర్వాత ఇశ్రాయేలీలలోనికి వచ్చింది. అందుకేనండి, మన సుఖాల కోసం, మన సంతోషాల కోసం, మన స్వార్థాల కోసం చేసే తప్పిదాలు, చేసే పొరపాట్లు అవి 3, 4 తరముల వరకు మన పిల్లల మీదకి వస్తాయి. ఇప్పుడు తండ్రి తాగుతున్నాడు అనుకోండి, ఇప్పుడు కుమారుడు వాడు తాగుతాడమ్మా? వాడు తాగుతాడు, ఆ తర్వాత వాడి కొడుకు తాగుతాడు, ఆ తర్వాత వాళ్ళ మనమడు తాగుతాడు. అది ఇది ఎక్కడ స్టార్ట్ అయింది అలవాటు? సిగరెట్ అలవాటు ఉందనుకోండి, ఒక సిగరెట్ అలవాటు కావచ్చు, అది ఏదైనా కావచ్చు, బ్యాడ్ హ్యాబిట్ కావచ్చు, అది మీరు చేస్తే అది మీ పిల్లలతోనే పోదు, అది 4 తరాల వరకు అంటుకుంటుంది. ఇప్పుడైనా ఇంటికి భర్తో లేదంటే ఇంటికి ఎవరైనా తాగొచ్చినప్పుడు, ఎందుకయ్యా తాగొస్తున్నావు, పిల్లల ముఖం చూడని ఎప్పుడైనా చెబుతున్నారమ్మా? ఏదో ఫ్రెండ్స్తో తాగాడట ఇట్లా అనేటోళ్ళు ఉన్నారు, కానీ ఎందుకయ్యా తాగుతున్నావు, ఎందుకయ్యా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటానని చెప్పేటోళ్ళు ఉన్నారా? ఏం మానిపించలేరా? కాబట్టి మీరు చేసే అలవాటు, మనం చేసే ఈ పొరపాట్లు 4 తరాల వరకు అవి 4 తరాల వరకు పిల్లల మీదకి వస్తాయి. కాబట్టి అందుకేనండి, దేవుడు చెప్పిన ఏ మాట కూడా అది నిరర్ధకము కాదు. తండ్రుల దోషము 3, 4 తరముల వరకు పిల్లల మీదకి వచ్చును. మనము చేసే ఏ పొరపాటైనా, మనము చేసే ఏ తప్పిదమైనా, మన సంతోషం కొరకు, మన స్వార్థం కోసం చేసేది అది 4 తరాల మీదకి వస్తుంది. అందుకే బ్రతికేటప్పుడు జాగ్రత్తగా మనం బ్రతకాలి. ఇప్పుడు కూడా మనం మనిషిని చూడకూడదు. మనిషిని చూసి బ్రతికితే మీరు పడిపోతారు. పడిపోని వ్యక్తిని చూడాలి. ఆయన ఎవరు అన్నప్పుడు లోపము లేనివాడు, పాపము లేనివాడు, నిష్కలంకుడు, ఏ తప్పిదము చెయ్యనివాడు యేసుక్రీస్తు వారిని మనం ముందు పెట్టుకొని మనం వెళ్ళాలి. అంతేగాని మనం మనుషులను ముందు పెట్టుకున్నాం అనుకోండి. నిన్న ఒక వీడియో చూశాను. ఖమ్మంలో ఒక పాస్టర్ అన్నమాట. మొన్న వరదలలో వాళ్ళ చర్చి కొట్టుకొని పోయింది. ఖమ్మంలో ఒక పాస్టర్ అన్నమాట.
ఆ, ఆమె ఆమె అప్పుడప్పుడు పరలోకానికి వెళ్ళి భూమి మీదకి వస్తుందట. అప్పుడప్పుడు పరలోకానికి వెళ్ళి భూమి మీదకి వస్తుందట. పోనీ పరలోకానికి వెళ్ళింది, పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ మదర్ తెరిసా కనిపించిందట. పరలోకానికి వెళ్ళిన తర్వాత మదర్ తెరిసా గారు కనిపించారట. అప్పుడు ఎవరైనా ఈ జర్నలిస్ట్ అడిగాడు, అమ్మా మరి పరలోకంలో మదర్ తెరిసా గారితో ఏమైనా మాట్లాడావా అని అంటే, మాట్లాడలేదండి అన్నది. మాట్లాడలేదట. పరలోకంలో మదర్ తెరిసా గారిని చూసిందట, మాట్లాడలేదట. ఇప్పుడు మీరు ఆలోచించండి, అసలు ఎక్కడైనా పరలోకానికి వెళ్ళిందని ఎక్కడైనా బైబిల్లో ఉందమ్మా? పోనీ వెళ్ళావు, మళ్ళీ వస్తావా? అవి పొయ్యొచ్చే లోకాలు అదేమన్నా మన ఊరా, లేదంటే మన సొంతూరా? అటు వెళ్ళి బస్ ఎక్కి మళ్ళీ ఇటు రావడానికి మరి ఎలా చెబుతున్నారు అంటే అంటే బైబిల్లో ఉన్న వాక్యం మనకు తెలియనంత వరకు ఇలాంటివి చెప్పి మనల్ని మోసం చేస్తూనే ఉంటారు. ఆమె అప్పుడప్పుడు వెళ్ళి వస్తుందట పరలోకానికి, మరి అప్పుడప్పుడు వెళ్ళొస్తుందట పరలోకానికి. మరి బైబిల్లో ఏముందమ్మా? ఒకసారి బైబిల్లో ఏముందో చూడండి. మా యోహాను సువార్త దయచేసి అందరూ కూడా బైబిల్లో ఏముందో ఒక్కసారి చూడండి అమ్మా. యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. 3వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడు తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవ్వడును లేడు. పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవ్వడును లేడు అని బైబిల్ చెబుతుంటే, ఆ పాస్టరమ్మ అంటుంది, నేను పరలోకానికి వెళ్ళి మరి మాది ఎవరన్నా మన మదర్ తెరిసా గారిని చూసి వచ్చాను అని చెబుతాను. ఇప్పుడు ఎవరిది నమ్మాలమ్మా? ఏది నమ్మాలమ్మా? బైబిల్ నమ్ముతారా, మనుషులు నమ్ముతారా? ఇలాంటివి చెప్పామనుకోండి ఎలా ఉంటుందంటే, ఇక ఆమెకున్న మర్యాద కానీ ఆమెకున్న స్టేటస్ కానీ చూడండి. వాళ్ళు ఇల్లు చూపించారండి, మొత్తం ఎలా ఉందంటే, మొత్తం ఒక గోల్డ్తో గోడలు కడితే ఎలా ఉందో అలా ఉంది ఇల్లు. అంటే ఇలాంటివి చెబితే ఎలా ఉంటుందంటే మనకు కూడా ఎంత గొప్ప దైవజనరాలో అనుకుంటాం మనం కూడా. కానీ బైబిల్ అంటుంది, పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవ్వడును లేడు లేడు. ఒకసారి వెళ్ళామంటే మళ్ళీ రాము. అందుకేనండి, ఈ పరలోకం కానివ్వండి, ఈ పాతాళ లోకం కానివ్వండి, అక్కడికి వెళ్ళారనుకోండి మళ్ళీ వచ్చే లోకం కాదు అది. అది అటే వెళ్ళిపోవాలి తప్ప మళ్ళీ వచ్చే లోకం కాదు. నీకు ఇష్టమైనప్పుడు వెళ్ళటం, నీకు ఇష్టమైనప్పుడు రావటం. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే దేవుడు చెబుతున్నాడు, ఏమని చెబుతున్నాడు అన్నప్పుడు, తల్లిదండ్రుల దోషములు ఏవైతే, మనము పిల్లల దగ్గర మనం ఏవైతే తప్పులు చేస్తున్నామో, మనం ఏవైతే పొరపాట్లు చేస్తున్నామో అవి 4 తరాల వరకు వస్తాయి. జాగ్రత్త. అందుకే సామాజిక వేత్తలు అంటాం కదండి, సమాజం మేలుకోరి చెప్పేవాళ్ళు ఏమంటున్నారంటే, ఒక కుటుంబంలో ఎవరైనా సూసైడ్ చేసుకున్నారనుకోండి, ఆ కుటుంబంలో ఎవరైనా సూసైడ్ చేసుకున్నారనుకోండి, 4 తరాల వరకు ఆ ఎఫెక్ట్ పోదట, ఆ ఇంపాక్ట్ పోదట. 4 తరాల వరకు ఆ ఇంపాక్ట్ పోదు అని చెబుతున్నారు. కాబట్టి దేవుడు చెబుతున్నాడు, తల్లిదండ్రులారా, అందుకే మీరు జాగ్రత్తగా బ్రతకండి. మీ పిల్లల దగ్గర లోపము లేని వారిగా బ్రతకండి. యేసుక్రీస్తు వారిని ముందు పెట్టుకొని బ్రతకండి. ఒక దానియేలు వలె లోపము లేని వారిగా మీరు బ్రతికితే మిమ్మల్ని చూసిన మీ పిల్లలు మీలాగా బ్రతుకుతారు. లేదంటే మనం కూడా ఆ బెంగళూరులో కానివ్వండి, ఆ జగిత్యాలో కానివ్వండి, ఏ విధంగా అయితే తల్లిదండ్రులు బాధపడ్డారో మనము కూడా బాధపడవలసి వస్తుంది. కాబట్టి మనము మన పిల్లల దగ్గర జాగ్రత్తగా బ్రతికితే వాడి 4 తరాలు కావచ్చు, వాడి తరతరాలు కావచ్చు, దేవుని కొరకు గొప్పగా బ్రతుకుతారు. అందుకే దేవుడు అన్నాడు, తల్లిదండ్రుల తప్పిదములు 3-4 తరముల వరకు పిల్లల మీదకు వస్తాయి. జాగ్రత్తగా బ్రతకండి. పిల్లలు జాగ్రత్తగా దేవుని కొరకు పెంచాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.